హనుమ విహారీ ఎవరైతే ఇండియన్ క్రికెటరు మన బీసీసీఐ గతంలోనే జాతీయ జట్టులో కూడా చేర్చింది, కొన్ని ఆటలు కూడా ఆడాడు. తను ఆంధ్ర కెప్టెన్గా ఉండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్ కొడుకు కోసం తనని ఇట్లాగా హింస పెట్టారని, అందుకే ఆంధ్రాకి సచిన ఆడబోనని ప్రకటించినట్లు విహారీకి నెగిటివ్గా సాక్షి ఓ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. తమ తప్పేం లేదని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేసుకొచ్చింది. బెంగాల్ రంజీ మ్యాచ్లో విహారీ అందరి ముందు ఒక ఆటగాడిని అసభ్యంగా దుర్భాషలాడారు. దీనిపై ఆయన ఏసీఏకి ఫిర్యాదు చేశారు. సాటి జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్తో పాటు ఏసీ అధికారులు సైతం తరచూ విహారీ అసభ్యకర పదజాలంపై ఫిర్యాదులు చేశారు. ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఆంధ్ర టీం మేనేజర్ రాజారెడ్డి కూడా జట్టులో గ్రూపులకు విహారీ కారణమవుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల తరపున మ్యాచ్లు ఆడేందుకు నిరభ్యంతర సర్టిఫికేట్ ఇవ్వాలని విహారీ పదే ఏసీ అని అడిగేవారు. కొన్నిసార్లు తన నిర్ణయాన్ని మార్చుకుని క్షమాపణలు కూడా చెప్పేవారు. తరచూ కెప్టెన్సీ నుంచి తప్పించాలనేవారు. మళ్ళీ ఆంధ్ర జట్టులోని కొనసాగుతానని చెప్తుండేవారు. విహారీ అనుభవం ఆంధ్ర క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా జట్టులో కొనసాగించారు. హనుమపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనని విచారణలో తేలింది. కొత్త కెప్టెన్ ఎంపిక చేయాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి నుంచి ప్రతిపాదన వచ్చింది. దీంతో విహారీ తర్వాత స్థానంలో రిక్కీ బూయిని కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని కూడా విహారీ అంగీకరించి అభినందించారు కూడా. ఆ తర్వాత కెప్టెన్గా తన్నే కొనసాగించాలని విహారీ తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు జట్టు సభ్యులు చెప్పారు. పృథ్వీరాజ్ ఒకేసారి రంజీ జట్టులోకి రాలేదు. అండర్-14, 16, అండర్-19 విను మత్కట్, కూచ్ బిహార్, అండర్-23, 25 కల్నల్ సీకే నాయుడు, విజయ్ హజారే ట్రోఫీల్లో ఆడి ప్రతిభ నిరూపించుకున్నాడు. ఇంత సీనియారిటీ అనుభవం ఉన్నప్పటికీ జనవరిలో బెంగాల్లో జరిగిన రంజీ మ్యాచ్లో కెప్టెన్ విహారీ అతను ఆడించలేదు. గాయపడిన మరో వికెట్ కీపర్ని ఆడించాడు అంటూ రాసుకొచ్చారు. ఈనాడు పేర్కొన్నట్టు క్రికెట్ జట్లో 15 మంది ఉండాలన్న నిబంధన లేదు. 17 మందికి మించి సభ్యులు ఉన్న జట్లు చాలానే ఉన్నాయి. 23-24 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ టీంలో 18 మంది ఉన్నారు. హైదరాబాద్ జట్టులోని 17 మంది కంటే ఎక్కువ ఉన్నారు. కోవిడ్ సమయంలో ఏసీఏ కూడా ఆంధ్ర జట్టుకి 22 మందిని ఎంపిక చేసింది. ఏసీఏ కార్యదర్శి కోటా కూడా కొత్తదేమీ కాదు, చంద్రబాబు హయాం నుంచినే ఉంది. ఈ విషయాలు తెలియకుండానే రామోజీ కథనం అల్లారా అంటూ రాసుకొచ్చింది. 2021 నవంబర్లో తిరుపతిలో వరదల్లో ప్రజలకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను హనుమ విహారీ ఫౌండేషన్ అందించింది. ఫౌండేషన్ సహాయ కార్యక్రమంలో 2 వాలంటీర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ టీ-షర్ట్స్ వేసుకుని కనిపించారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేయడం లేదని తామే చేస్తున్నామని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. అయితే ఈ సహాయ కార్యక్రమానికి టీడీపీకి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్కి కానీ సంబంధం లేదని, తమ బృందంలోని 2 వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ-షర్ట్స్ వేసుకుని ఉన్నారని, అంత మాత్రాన్ని ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ చేసినట్టు కాదంటూ విహారీ ఫౌండేషన్ గట్టిగా ఖండించింది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు విహారీని వేధించి వెంటబడి ఫౌండేషన్ మూతపడేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే టీడీపీ నేతలు ఇప్పుడు విహారీపై ప్రేమ వలకు పోస్తూ మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వలించినట్టు అర్థమవుతుందంటూ మరొక కథనాన్ని రాసుకొచ్చింది.